నమస్కారం. కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జై ప్రదా గారు, ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, వేదిక్ వాస్తు. నమస్కారం అమ్మ. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. ఆ, అమ్మ, ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వచ్చింది అని తెలుసుకోవడం చాలా కష్టం. సో ఆ నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి ఏదైనా మంచి రెమెడీ ఉందా? అంటే నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంది అనేది మనం తెలుసుకోవడానికి ముందు పాజిటివ్ ఎనర్జీ తెలియాలిగా మనకి. ప్రతి ఒక్కరు మన ఇంట్లో ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉండాలి ఇల్లు అనుకోవడానికి అలా ఆలోచించే మనుషులు కానీ, అలా ఆలోచించే అవకాశం కానీ, సౌకర్యం కానీ లేదు మనకి ఇళ్ళల్లో. ఎందుకంటే ఇవాళ రోజున భార్యాభర్తలు ఇద్దరు కూడా ఉద్యోగాల కోసం బయటకు వెళ్తున్నారు. అవును. పొద్దున్న లేచి హడావుడిగా ఎవరి ఫోన్ వాళ్ళు చూసుకుంటూ, మెసేజ్లు చూసుకుంటూ, కొంతమంది అయితే ఆన్లైన్లోనే షాపింగ్ చేస్తూ, వంటలు చేస్తూ, కార్యక్రమాలు చేసుకుంటూ బయటికి వెళ్తున్నారు. సరే, నెగిటివ్ అనేది వచ్చింది అనేది ఫస్ట్ వాళ్ళు గుర్తించాలి కదా మనం. అవును. పాజిటివ్ అనేది ఫస్ట్ ఇంట్లో ఉంది అనేది మనం గుర్తించాలి కదా. ఎప్పుడు నెగిటివ్ ఎనర్జీ ఉంది అని గుర్తించాలంటే ముందు పాజిటివ్ మనం గుర్తించాలి. అంటే ఆ ఇంట్లో వాతావరణం, ఆ ఇల్లు ఎలా ఉంటుంది, ఆ ఇంట్లో ఉండే మనుషులు ఎలా ఉంటున్నారు, ఫస్ట్ ఒకరిని ఒకరు మాట్లాడుకుంటున్నారా, ఒకరితో ఒకరికి పరిచయాలు బాగున్నాయా, మాట్లాడే విధానం బాగుందా. సో ఎవరైనా వాళ్ళకి కొత్త వాళ్ళ పరిచయం అయితే వాళ్ళతో రిసీవింగ్ పెడితే చాలా చక్కగా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటున్నారా. ఇప్పుడు చూడండి, మనం పూర్వం రోజుల్లో ఎవరైనా పక్కింట్లో ఎవరైనా దిగుతున్నారంటే వీళ్ళకి ఏదైనా కాఫీ అవసరం అయితే కాఫీ ఇస్తాం, మంచిలు కావాలంటే మంచిలు ఇవ్వడం అలా ఉంటుంది. ఇవాళ రోజున ఎవరైనా వస్తున్నారు, ఎవరు వెళ్ళిపోతున్నారో, ఎవరు ఖాళీ చేస్తున్నారు, ఎవరు దిగుతున్నారో తెలియట్లేదు. ఎందుకంటే మనం ఉండే సొసైటీలో అంత బిజీ ఉన్నాం అందరం. పక్కనే ఫ్లాట్స్ ఉన్నప్పటికీ కూడా అసలు వీళ్ళు వెకెట్ చేసేస్తున్నారా, ఓకే, అయ్యో వీళ్ళు వెళ్ళిపోతున్నారా అని బాధ ఉండదు, కొత్త వాళ్ళు వచ్చారని ఆనందము ఉండదు. అలాంటి సిచ్యువేషన్లో, అలాంటి రోజుల్లో మనం ఉన్నాం అందరం. సో నెగిటివ్ ఎనర్జీ వచ్చింది అని తెలుసుకోవడానికి ముందు మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది ఉందా లేదో మనం చెక్ చేసుకోవాలి. సో పాజిటివ్ ఎనర్జీ ఎలా ఉంటుంది అంటే, ఆ ఇంట్లో పొద్దున్న లేచి ఇంట్లో ఇల్లాలు, తర్వాత భార్యాభర్తలు ఇద్దరు ఎర్లీ అవర్స్లో నిద్ర లేవడం, సూర్య నమస్కారాలు కాస్త చేసుకోవడం, కాస్త దీపం వెలిగించుకోవడం, ప్రశాంతంగా కాసేపు మాట్లాడుకోవడం, ఇద్దరు చెరో కప్పు కాఫీ తాగుతూ మాట్లాడుకోవడం, ఇవి జరుగుతున్నాయా అప్పుడు పాజిటివ్ ఉన్నట్టు. ఇవి జరగట్లేదు అంటే అవి నెగిటివ్ ఉన్నట్టు. ఎవరి జారి వాళ్ళదే, ఎవరి జీవితం వాళ్ళదే. పొద్దున్న లేచి రెడీ వెళ్ళిపోదాం, ఏదైనా ఉంటే ఫోన్లో మాట్లాడుకుందాం, డ్రైవింగ్ చేసేప్పుడు మాట్లాడదాం, మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడు మాట్లాడతా అన్నారంటే అది నెగిటివ్తో ఉన్నట్టే ఇల్లు. సో అలాంటి సమస్యలని అరికట్టడానికి ఏదైనా మంచి రెమెడీ మా కోసం తెలియజేయండి అమ్మా. తప్పకుండా. అయితే ఏంటంటే అలాంటి రెమెడీస్ చాలా ఉన్నాయి నాన్న, మన పాత పద్ధతులే. సో ఇంట్లో పొద్దున్నే లేవడం, కాస్త దీపం వెలిగిస్తే నెగిటివ్ అనేది రాదు ఇంట్లో. ఇంట్లో దీపం వెలుగుతూ ఉందనుకోండి, అసలు ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది లోపల రాదు. సో అందుకే పూర్వం మనకి తులసమ్మ దగ్గర ఒక దీపం పెట్టమని వాళ్ళు, ఇంట్లో దీపం వెలిగించమని చెప్పేవాళ్ళు. సో దీపాలు ఇంట్లో వెలిగిస్తూ ఉంటే ఎటువంటి చెడు శక్తి, దుష్టశక్తి ఏది రాదు. పొద్దున్నే లేవగానే శుభ్రంగా మంచి బట్టలతో, మంచి వస్త్రాలతో చక్కగా దీపారాధన చేయాలి ఇంట్లో. సాయంకాలం ఇంటికి రాగానే ఏ టైం అయినా పర్లేదు, ఏ వేళైనా పర్లేదు, కాస్త ఇల్లంతా ధూపం వేయాలి. సో సాంబ్రాణి ధూపం అని మనకి బయట వాళ్ళ మార్కెట్లో చాలా అందుబాటులో సౌకర్యంగా దొరుకుతున్నాయి. చక్కగా తీసుకొని ధూపం వేయాలి. రాత్రి అయినా పర్లేదు, 7 అయినా, 8 అయినా, 9 అయినా పర్లేదు. రాత్రి ఒకసారి మొత్తం ఇల్లంతా ధూపం వేసి కాస్త పడుకుంటే పొద్దున్నే మళ్ళీ పాజిటివ్గా ఉంటుంది ఇల్లంతా. నెగిటివ్ ఏదైనా ఉంటే ఉన్న ఇంట్లో అది ఆ పొగ రూపంలో పోతుంది. సో ఇలా చేసుకుంటూ వెళితే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ, ఇంట్లో వాళ్ళ మాట. ఇప్పుడు నెగిటివ్కి పాజిటివ్కి డిఫరెన్స్ ఏంటి? నెగిటివ్ ఉంటే మనుషులు మాట వినరు, ఒకరికి వాదనలు పెరుగుతాయి, గొడవలు పెరుగుతాయి, మాట మాట్లాడుకునే బదులు గొడవ అనేది ఎలా ఉంటుందంటే చాలా గట్టిగా అరుచుకోవడం, గట్టిగా మాట్లాడడం, ఏమి అనకపోయినా గట్టిగా ఏడవడం, అయ్యో నన్ను ఏదో చంపేశారన్నట్టు ఏడవడం, లేదా బాధ పెట్టారని చెప్పేసి బాగా ఎక్కి ఏడవడం, ఇవన్నీ ఉంటే నెగిటివ్ ఉన్నట్టు ఆ ఇంట్లో. పాజిటివ్ ఉంటే ఏదైనా పెద్ద డిస్కషన్ గొడవ అయినా సరే, ఇట్స్ ఓకే, పర్లేదు, వదిలేయండి, ఏం కాదు, నెక్స్ట్ మనం ఇలాంటి మిస్టేక్ రాకుండా చేస్తాం అని చెప్పి అక్కడిక్కడ సర్దుబాటు చేస్తుంటారు. నవ్వుతూ రిలాక్స్గా పర్లేదండి, చేద్దాం అని చెప్పి నవ్వుతూ ఉంటుంది. ఆ ఇంట్లో పాజిటివ్ ఉన్నట్టు. నెగిటివ్ ఉంటే మాత్రం ఏమీ లేకపోయినా, ఏం అనకపోయినా సరే, జస్ట్ కొంచెం కూరలో ఉప్పు ఎక్కువైందన్నా సరే ఏడుపు వచ్చేస్తుంది. అంటే నెగిటివ్ అంత ఎఫెక్ట్ ఉందన్నమాట. చాలామంది అంటారు చాలా సెన్సిటివ్, అందుకే ఏడుస్తుంది. సెన్సిటివ్ వల్ల ఏడవం మనం. ఆ భరించలేని బాధ ఏదైనా మనకి ఆ స్థలంలో భారంగా ఎక్కువగా ఉంటే మనం మొయ్యగలం అని చెప్పి మొయ్యలేం అనుకోండి, ఖచ్చితంగా ఆ బాధ వచ్చేస్తుంది. అలా అనమాట. సో నెగిటివ్ ఎనర్జీ అనేది అలాంటిది. ఫస్ట్ మన ఇంట్లో ఆ ఎనర్జీస్ ఉన్నాయో లేవో చెక్ చేసుకోవాలంటే ఇంట్లో ఫస్ట్ దీపం వెలిగించడం, తులసి నిద్రపోకుండా ఉందా లేదో చూసుకోవాలి. చాలామంది ఇళ్లలో నెగిటివ్ ఎనర్జీ ఉంటే
తులసి నిద్రపోతూ ఉంటుంది. మ్మ్. ఎన్నిసార్లు తులసి మొక్క తెచ్చినా తులసి నిలబడదు, నిద్రపోతుంది. ఓకే. సో అది బాగా నెగిటివ్ ఎనర్జీ ఉందని అక్కడ అర్థం. సో అక్కడ అలా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఆవు పేడ తీసుకొచ్చి చక్కగా ఆవు పేడతో మొత్తం అంతా ఆ ప్లేస్ అలికి అక్కడ తులసిని పెట్టాలి. అక్కడ తులసి నిద్రపోతుంది అంటే ఆ ప్లేస్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం. సో ఆ ప్లేస్లో మొత్తం ఆవు పేడతో శుభ్రంగా అలికి ఆవు పేడ మీద ఈ మొక్కను పెట్టారనుకోండి, సో అక్కడ పాజిటివ్ అవుతుంది. సో అక్కడ మనకి నెగిటివ్ ఎనర్జీ పోయినట్లు లెక్క వస్తుంది. తులసి ఎప్పుడైతే తులసి మంచిగా బతుకుతుందో ఆ ఇంట్లో నెగిటివ్ అనేది రాదు. ఎప్పుడైతే ఆ ఇంట్లో దీపారాధన వెలుగుతూ ఉంటుందో నెగిటివ్ ఎనర్జీ రాదు. ఎప్పుడైతే ధూపం వేస్తూ ఉంటామో సాయంకాలం పూట ఖచ్చితంగా నెగిటివ్ అనేది రాదు. అర్థమైందమ్మా? చాలామంది మనకి పూర్వం అయితే సాయంకాలం అవగానే అన్ని షాపుల్లో కూడా వేసుకునేవాళ్ళు ధూపాలు, అవునమ్మా, సాంబ్రాణి ధూపాలు. ఎందుకంటే పొద్దునుంచి అంతా చాలా మంది చూసి కళ్ళు చూసి అబ్బాయి ఇవి బాగున్నాయి అవి బాగున్నాయి దిష్టి పడుతుంటుంది. సాయంత్రం వాళ్ళు శుభ్రం ధూపం వేసేసి షాప్కి ఒక దిగదూపు చేసేసి వెళ్ళేవాళ్ళు. ఈ పనులు మన ఇంట్లో చేయడం మానేసాం. అవును. చేస్తే అసలు నెగిటివ్ అనేది రాదు. ఎంతో మంచి సందేహం చెప్పినందుకు ధన్యవాదాలమ్మా. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి, అమ్మ మీతో మాట్లాడతారు. థ్యాంక్ యూ.